వేదాధ్యయనం సాంగోపాంగంగా చేసి దాని భాష్యములను కూడా సంపూర్ణముగా అధ్యయనం చేసి వేదము యందు ప్రామాణ్య బుద్ధితో వేద భాష్యాన్ని అనుష్ఠాన పద్ధతిలోకి మార్చుకుని మార్గాన్ని వాళ్ళకి ఉండే ధర్మాలు వేరు, ఆ స్థాయికి రాకుండా కేవలం వేదాధ్యయనం చేసి లేదా లౌకికంగా కావలసినటువంటి వివాహాది సంస్కారములకు కావలసినటువంటి వేదాధ్యయనం చేసిన వాళ్ళకి ఉండే బాధ్యతలు భిన్న భిన్నాలుగా శాస్త్రంలో కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు వేదాధ్యయనం చేశారు కదా, వాళ్ళు మా యొక్క అనుమానాలన్నిటికీ కూడా సమాధానాలు చెప్పట్లేదు, మాకు వచ్చినటువంటి మాకు ఉన్నటువంటి నాలెడ్జ్ కూడా వాళ్ళకి లేదు అనే వాళ్ళని కూడా కొంతమందిని మేము చూస్తూ ఉంటాం. కానీ వాళ్ళు వాళ్ళ ప్రక్రియలలోనే అధ్యయనం చేసి ఆ ప్రక్రియలను లోకంలో ఆచరింపచేయడానికి పూనుకుంటున్నారు తప్ప ఈ ప్రక్రియ ఎందుకు చేయాలి, చేస్తే ఉండే ఫలం ఏమిటో వాళ్ళు అధ్యయనం చెయ్యలేకపోవడం వల్ల మన ప్రశ్నకి వాడు పూర్తిగా జవాబు మనకి బోధపడేటట్లు చెయ్యట్లేదు కాబట్టి వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు అనుకునే సమాజం వాళ్ళు బయలుదేరింది. కానీ ఏ ప్రశ్న ఎవరిని వెయ్యాలో తెలుసుకోకుండా వేయటం వల్ల దోషం వల్ల అది పూర్తిగా రావట్లేదు. కానీ భాష్యాంతం అధ్యయనం చేసి దాన్ని అనుష్ఠానంలో పెట్టుకున్న వాళ్ళు లోకంలో ఏ మానవులు మనుష్యకోటిలో ఎవరు ఈతి బాధలతోటి లోకంలో ఏదైనా కొన్ని రకాలైన శారీరకమైన ఇబ్బందులు రావడానికి కానీ వ్యావహారికమైన ఇబ్బందులు రావడానికి కానీ మానసికమైన ఇబ్బందులు రావడానికి కూడా పూర్వజన్మ దుష్కృతం కారణం. దాన్ని నిర్ణయించి పూర్వజన్మలో చేసుకున్నటువంటి దుష్కృతాన్ని పరిహరింపచేసుకోవటానికి ఏ ఉపాయాలు వేద మార్గాల్లో ఉన్నాయో తెలుసుకోవటానికి వాళ్ళకే యోగ్యత ఉంది. కాబట్టి వారి ద్వారా ఆ బోధలను విని ఆచరిస్తే ఎప్పుడో మనం చేసుకున్నటువంటి దుష్కృతం ఇప్పుడు అనుభవిస్తున్నామనే పూర్తి జ్ఞానం వీడికి కలిగితే తదుత్తర కాలంలో తెలుసుకున్న తర్వాత తప్పుడు పనులు చేయకుండా పూర్వంలో చేసుకున్న దానికి పరిహారాలు ప్రాయశ్చిత్తాలు వెతుక్కుంటూ సుఖజీవనం చేయడానికి యోగ్యత కలుగుతుంది. కాబట్టి వేద విజ్ఞానం సమగ్రంగా ఆచరణలో పెట్టుకునేటానికి యోగ్యంగా కనుక మనం తెలుసుకున్నట్లయితే అందరికీ ఉపకారం జరుగుతుంది. ఆ బాధ్యత మాత్రం విశిష్టంగా అధ్యయనం చేసినటువంటి పండితులు ప్రతిఫలాపేక్ష లేకుండా వేద ధర్మాన్ని లోకంలో ప్రవహింపజేద్దామనే ఉద్దేశంతో చాలామంది తాపత్రపడేవాళ్ళు ఉన్నట్లుగా నేను లోగడ విన్నాను. ప్రస్తుత సమాజంలో కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఈ అధ్యయనం చేసిన వాళ్ళకి అటువంటి లక్ష్యాలే ఉంటాయని చెప్పడంలో మాత్రం ఏమాత్రం సంశయం లేదు. నా పేరు డాక్టర్ నారాయణరావు అండి. నేను రాజమండ్రిలో గత 25 సంవత్సరాలుగా యూరాలజిస్ట్గా పనిచేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఈ దత్తాత్రేయ వేద విద్యా గురుకులానికి వ్యవస్థాపక కార్యదర్శిగా ఉన్నాను. రాజమహేంద్రవరం ఎప్పుడు కూడా ఆంధ్రదేశంలో ఒక కల్చరల్ క్యాపిటల్గానే పిలువబడుతూ ఉంది. ఇక్కడ జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఇక్కడ జరిగేటువంటి పరిఢవిల్లినటువంటి వేద సంస్కృతి జనానికి తెలియంది కాదు. అయితే సుమారు 15 సంవత్సరాల క్రితం రాజమహేంద్రవరంలో అప్పుడే తన యొక్క విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని బ్రహ్మశ్రీ గొల్లపల్లి సీతారామచంద్ర ఘనపాటి గారు రాజమండ్రి రావడం జరిగింది. వారితో పరిచయం కలగడం ఒక